హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం ఒక మంచి టాపిక్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఈ విషయం గురించి కొంతమంది కమెంట్ బాక్స్లలో కూడా నన్ను అడిగారు. అది మొబైల్ స్టాండ్ మీరు ఏది యూజ్ చేస్తున్నారు, ఎలాంటిది యూజ్ చేస్తున్నారు, మాకు వ్లాగ్ వీడియో ఒకటి పెట్టండి అక్క అని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం ఈ స్టాండ్ ఎవరికైతే యూజ్ అవుతుందో, ఎవరైతే ఈ స్టాండ్ కావాలనుకుంటున్నారో మొబైల్ స్టాండ్ వీడియోలు చేసుకోవడానికి చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మనం ఎక్కడన్నా లొకేషన్లలోకి వెళ్ళి వీడియోస్ చేయాలన్నా కూడా మనకు స్టాండ్ అనేది కంపల్సరీ. మనము లెంత్ వీడియోస్ వ్లాగ్స్ చేసుకోవాలన్నా కూడా మనకు మొబైల్ స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్రియేటర్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికన్నా ఇంకా మీరు మొబైల్ స్టాండ్ వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి స్టాండ్ అయితే తీసుకోండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఎలాంటి స్టాండ్ వాడానో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మెయిన్గా ఈ స్టాండ్ మన మొబైల్ కింద పడి పగిలిపోకుండా సేవ్ చేస్తుంది. ఇది మనకు మన హైట్ని బట్టి, మన డిస్టెన్స్ని బట్టి మనకి ఎంతైతే హైట్ కావాలి ఏంటనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత హైట్ ఉన్నా కూడా ఇది 6 ఫీట్ వరకు 6 ఫీట్ అబవ్ ఉంటుందండి. చాలా వెయిట్ ఉందన్నమాట. ఈ వెయిట్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఎక్కడైనా లొకేషన్లో చేసినప్పుడు గాలికి అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన హైట్ని బట్టి మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం 3 ఇచ్చాడనమాట. మిడిల్ మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఇంకోటి కూడా ఇచ్చారండి. దీనికి మనం దీన్ని అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఎలా యూజ్ చేయాలి ఏంటి, కొన్నాక చాలామందికి ఎలా యూజ్ చేయాలనేది తెలియదు. నా దగ్గర అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నా దగ్గర మొబైల్ అయితే లేదు. నా దగ్గర ఇది ఉంది, ఇదే మొబైల్ అనుకోండి. దీన్ని నేను శాంపుల్గా నేను మీకు సెట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఎట్లా మొబైల్ అనేది అటాచ్ చేసి మనం ఎట్లా వీడియో క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇలా షార్ట్ వీడియోస్కి అయితే 60 సెకండ్స్లలో 1 మినిట్లో అయితే మనకు షార్ట్ వీడియో ఇట్లా అయితే ఈ పొజిషన్లో అయితే పెట్టేసి మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా లెంత్ వీడియో, 1 మినిట్ కన్నా ఎక్కువ ఇట్లాంటి వ్లాగ్ వీడియోస్ చేయాలనుకుంటే మళ్ళీ దీన్ని పొజిషన్ మనం మార్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం లూజ్ చేసి దీన్ని యాంగిల్ అనేది ఇట్లా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఫ్రేమ్ అయితే ఎలా ఉందో మీకు అలా అనేది ఇది వస్తుంది అనమాట. సో ఇలా లెంత్ వీడియోస్కి అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చారనమాట నాకు. ఇంకా ఈ స్టాండును ఇవి దీంతో పాటు నాకు ఇంకా రింగ్ లైట్ కూడా నేను తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ శాతం వీడియోలో చేసి నేను ఇంట్లోనే చేస్తాను. సో ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి లైటింగ్ అనేది సరిగా ఉండదు. మనకు మెయిన్ వీడియో క్వాలిటీ బాగుండాలంటే మనకు లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఉండటం వల్ల మనకు లైటింగ్ అనేది సరిగా రాదు. సన్లైట్ ఉన్నప్పుడే మనకు కొంచెం నీట్గా క్వాలిటీ బాగా వస్తాయి వీడియోస్. సన్లైట్ అనేది తగ్గిపోయిన తర్వాత మనకి క్వాలిటీ అనేది సరిగా ఉండదు, బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే మన వీడియోలు అంతగా చూసే వాళ్ళకి నచ్చదనమాట. క్వాలిటీ లేనప్పుడు ఏం చేస్తారు, స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అట్లా ఇబ్బంది పడకుండా నేను రింగ్ లైట్ కూడా తెచ్చుకున్నాను. దీని అవసరం అయితే నాకు ఇంతవరకు రాలేదు. మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని చెప్తున్నాను. దీన్ని అయితే నేను తెచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నేను యూజ్ చేయలేదండి. దీని అవసరం అయితే నాకు రాలేదు. నేను మ్యాక్సిమం సన్లైట్ ఉన్నప్పుడే నేను వీడియోస్ చేసుకుంటాను. ఎప్పుడన్నా మీకు టైం లేక జాబ్ హోల్డర్స్కి కుదరినప్పుడు మీకు నైట్ మాత్రమే టైం దొరికింది వీడియోస్ చేయడానికి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ లైట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనము లైట్ యూజ్ చేయనప్పుడు మనకి ఇది ఇచ్చాడనమాట.
ఇప్పుడు దీనికి మనం మొబైల్ అటాచ్ చేసుకొని మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఈ లైట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. అప్పుడు దీంతో మనకు అవసరం లేదనమాట. దీనికి ఇచ్చాడు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, దీనికి అనేది మనం మొబైల్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కనిపించాలనుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని కిందకి పెట్టేసుకోవాలి. సో ఇలా కనిపిస్తుందా? నాకు మొబైల్ హైట్ సరిపోలేదు. సో ఇలా అనమాట, ఇట్లా వస్తుంది అనమాట. చాలా ఈజీ అండి దీన్ని వాడుకోవటము, ఈ రింగ్ లైట్ని. కాకపోతే మనకి ఫస్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది మనకు తెలిస్తే చాలన్నమాట. సెకండ్ టైం నుంచి మనము ఈజీగా మనము దీన్ని సెట్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు. ఇక్కడ రింగ్ లైట్కి ఒక హ్యాంగింగ్ ఇచ్చాడు కదా మొబైల్ పెట్టుకోవడానికి, దాంతోపాటు ఇంకొక 2 కూడా ఇచ్చాడండి. అంటే మనము ఒకేసారి రింగ్ లైట్కి 3 ఫోన్లు అనేవి మనం అటాచ్ చేసి ఒక్క వీడియోని 3 ఫోన్లలో మనం షూట్ చేయొచ్చండి. సేమ్ దానికి ఎట్లా ఉందో అట్లాంటివే ఇచ్చాడనమాట. మనం వాటిని ఫిట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని రింగ్ లైట్కి అనేది మనం అటాచ్ చేసుకొని మనం వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. ఇట్లా తీస్తే వీడియో చాలా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. చూడటానికి బాగుంటాయి, కొత్తగా కనిపిస్తాయి వీడియోస్ అలా షూట్ చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు కొన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా. సో అందుకోసం అని చెప్తున్నాను అనమాట. నేను కూడా ట్రై చేయాలి. చెప్పాను కదా నేను లైట్ తెచ్చిందే కానీ నేను ఇంతవరకు లైట్ అయితే వాడలేదు. చాలా డిఫరెంట్గా వస్తుంది వీడియో, ఒకసారి ట్రై చేయండి. సో కనెక్షన్కి అయితే రింగ్ లైట్కి వైర్ కూడా ఇచ్చారండి. మనకి లైటింగ్ రావాలి కదా, వైర్ కూడా ఇచ్చారనమాట. ఈ వైర్తో మనం ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాము, ఆన్ చేసి చూద్దాము లైట్ అనేది. సో ఇలా రిమోట్ కూడా ఇచ్చాడు దీనికి. మనము దీన్ని బ్రైట్నెస్ మనము తగ్గించుకోవాలన్నా పెంచాలన్నా మనకు ఇందులోనమాట ఒక టీవీ రిమోట్ లాగా. సరే చూద్దాము, పెరిగింది కదా. సెల్స్లో వేయకోకుండా టకా మనం నొక్కితే ఏమొచ్చింది, టీవీ సెల్స్లో అయితే వేస్తున్నాను. దీంట్లో వేసి ఒకసారి చూద్దాం. నేను తెచ్చాక ఇప్పుడే ట్రై చేయటం. హాఫ్ అయిపోయింది కదా. అవును, పెరుగుతుంది లైటింగ్, చూసారా? తగ్గింది కదా, మళ్ళీ పెరిగింది తగ్గింది. అట్లా మనకు ఎంతవరకు అయితే లైటింగ్ కావాలో అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేంటి? ఓకే, ఇది ఒక కలర్ అన్నమాట. చూసారా, కలర్ మారిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను. తెలుస్తుంది కదా నా ఫేస్లో కలర్ చేంజింగ్ అనేది. ఇలా మన స్కిన్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ అనేది మనం చూస్ చేసుకుని వీడియో చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి కొంచెం బ్రౌనిష్లో ఉందన్నమాట. మొత్తం 3 కలర్స్ ఇచ్చాడండి. వైట్, ప్యూర్ వైట్, ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్ లాగా, ఇంకోటి వచ్చేసి లైట్ వైట్, 3 ఇచ్చాడనమాట. రిమోట్ కూడా ఇచ్చారు. వెళ్ళి అడ్జస్ట్ చేసుకుని ఇబ్బంది పడకుండా మనకి నచ్చిన కలర్లో అయితే మనము లైటింగ్ అనేది పెట్టుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు. వీటితో పాటు నేను ఒక మైక్ కూడా తీసుకున్నానండి. నేను అంతకుముందే ఇంకో మైక్ తీసుకున్నాను, అది సింగిల్ మైక్ అన్నమాట. వీడియోస్ చేసేదానికి నాకు ఓన్ వాయిస్ చూశారు కదా, నా గొంతు పిట్ట గొంతు ఇంతే ఉంటుంది, గట్టిగా మాట్లాడలేను, చిన్నగా ఎక్కడో మాట్లాడినట్టు ఉండిద్ది. సో దానికోసమని నేను ఒక స్పీకర్ తీసుకున్నాను. దీంతో పాటు నేను ఒక మైక్ కూడా తీసుకున్నానండి. అంటే
2-in-1 అనమాట. 2-in-1 అని కాదులే కానీ ఒకటే వస్తుంది బాక్స్. ఇందులో 2 మైక్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడన్నా మనం కపుల్స్ వీడియోస్ చేసినప్పుడు లేదా డబుల్ యాక్షన్ అంటే ఇద్దరు కలిసి మల్టిపుల్ పర్సన్ చేసినప్పుడు మైక్ ఉండాలి కదా కంపల్సరీ. అట్లాంటప్పుడు మనకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది మా వారు తీసిచ్చారు నాకు. ఈ స్టాండ్ అయితే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కాబట్టి నాకు కొనిపెట్టారండి. కానీ ఈ స్పీకర్స్ అయితే డబుల్ స్పీకర్స్ మనం ఎప్పుడన్నా కలిసి మన ఇద్దరం వీడియోస్ చేయాలనుకున్నప్పుడు కపుల్స్ వీడియోకి ఉపయోగపడుతుంది, తీసుకోమని ఆయన కొనిపెట్టారనమాట. నా చేతిలో ఉంది కదా బాక్స్. ఇదైతే నేను దీనికంటే ముందే నేను మీషోలో అయితే ఒకటి స్పీకర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. ఇది అంతకు ముందే ఉంది. ఈ డబుల్ స్పీకర్ అయితే నేను ఈ స్టాండ్తో పాటు అయితే నేను కొన్నాను అనమాట. ఇది తీసుకో ఎలాగో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పేసి నాకు ఇదైతే కొనిపెట్టారనమాట. ఇది ఓపెన్ చేద్దాము, ఈ మైక్ ఎలా ఉంటుందో చూద్దాము. మీకు చూపిస్తా, అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను వాడాను కదా, మీకు కూడా చూపిస్తాను. చిన్న క్లిప్ లాగా ఇచ్చారండి, ఇక్కడ క్లిప్ ఇచ్చారు. ఈ క్లిప్ అనేది మనం ఇక్కడ డ్రెస్కి ఎక్కడన్నా అట్లా పెట్టేసుకొని మనం మాట్లాడవచ్చు. దానికి ఇది ఇచ్చారు. ఇది మొబైల్కు అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేస్తేనే మనకు కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఛార్జర్ వైర్ అనమాట. ఈ ఛార్జ్ ఉంటేనే మనకి అనేది అది పనిచేస్తుంది అనమాట. మన మొబైల్ లాగానే మనం ఛార్జ్ ఎక్కిస్తే అది వర్క్ చేస్తుంది, ఛార్జ్ లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఊరికే డిస్కనెక్ట్ అయిపోతుంది. అది మన మొబైల్ ఛార్జర్కి అటాచ్ చేసుకొని మనం అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నా చేతిలో ఉంది కదా, అది వచ్చేసి 2 స్పీకర్స్ అన్నమాట. 2 మైక్రోఫోన్స్ వచ్చాయి. వాటిలో ఒకటి ఆల్రెడీ నేను ఇప్పుడు పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఇంకొకటి కూడా ఉంది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఛార్జింగ్ అనేది మనకు మొబైల్లో ఎంత ఛార్జ్ ఎక్కింది ఏందన్న పర్సంటేజ్ కనిపిస్తుంది కదా, సో అట్లాగే దీనికి కూడా పర్సంటేజ్ కనిపిస్తుంది అనమాట. చూసారా, అది నా డ్రెస్కి ఒకటి, ఇంకొకటి నా చేతిలో ఉందన్నమాట. అయితే దీనికి బాక్స్లో 2 పెట్టేసి మనము ఛార్జర్ పెడితే ఏమవుతుందంటే మనకి ఆ పర్సంటేజ్ అనేది మనకు క్లియర్గా ఎంత ఛార్జ్ అయింది ఏంటి అనేది మనకు క్లియర్గా నెంబర్తో సహా కనిపిస్తుంది. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను కదా, పర్సంటేజ్ ఎంత ఉందన్నమాట. 63% ఉందన్నమాట ఛార్జింగ్. దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట ఇది. చూసారా, నేనైతే ఈ స్టాండ్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడలో అయితే కొన్నానండి. నేను ఉండేది గుంటూరు కాబట్టి నాకు విజయవాడ దగ్గర. సో నేను విజయవాడ పని మీద వెళ్ళినప్పుడు నేను ఇవి కొన్నారనమాట. మీరు కూడా విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు కావాలి అనుకుంటే ఈ చక్కగా ఇట్లాంటి స్టాండ్ అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. మంచి క్వాలిటీ స్టాండ్ అనమాట ఇది. ఆ ఏరియా మొత్తం ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడ అనమాట. ఆ ఏరియా మొత్తం వచ్చేసి మనకి ఫోన్కి సంబంధించిన స్టాండ్స్, రింగ్ లైట్స్, పౌచెస్ ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు కనుక అటువైపు వెళ్తే ఖచ్చితంగా మీకు అవసరం ఉంటే కొనుక్కోండి. నాకు వచ్చేసి ఈ మొబైల్ స్టాండ్, ఈ రింగ్ లైట్ ప్లస్ నేను స్పీకర్ కూడా కొన్నాను కదా, మైక్రోఫోన్స్ కూడా కొన్నాను కదా. సో నాకు ఇవన్నీ అయితే నాకు 5,000 అబోవ్ పడిందండి. ఇంకా మంచి క్వాలిటీలోనే తక్కువలోనే ఇంకా ఉన్నాయి. మనకి ఇంకా క్వాలిటీ బాగుండాలనుకుంటే ఇంకా 5,000 కన్నా ఇంకా అబోవ్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది. సో నేను 5,000లో తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కొన్నందుకు మాకు ఒక చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. వర్షంలో తడవకుండా ఒక కవర్ అయితే ఇచ్చారు. దానికి ఒక హ్యాంగింగ్ కూడా ఉందన్నమాట. ఇది మనం ఇప్పుడు వర్షాకాలం కదా, మనం బయటకు వెళ్ళేటప్పుడు వర్షంలో తడవకుండా చక్కగా ఇందులో మొబైల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఫోన్ మినీ స్టాండ్ అండి. మనం ఆఫీస్లో కానీ ఇంకా ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక టేబుల్ మీద, మన ఎదురుగా ఒక చిన్న టేబుల్ మీద అయినా కూడా ఆ స్టాండ్, ఆ మినీ స్టాండ్ అనేది పెట్టుకొని అందులో మనము మొబైల్ పెట్టి చక్కగా సినిమాలు చూడవచ్చు, మనకి కావాల్సిన వర్క్ చేసుకోవచ్చు, కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా మనము ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దాంతో చూసారా, ఇదనమాట. ఇది ఎల్లో కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి 2 ఇచ్చారు. చాలా బాగున్నాయి. మీరు కూడా అటువైపు వెళ్తే కంపల్సరీ అక్కడ తెచ్చేసుకోండి. నేను అడ్రస్ కూడా చెప్పాను కదా, ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడ అనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.